హాయ్ అండి అందరికీ. రీసెంట్గా ఒక వీడియో చూసిన, అది ఇన్స్టాగ్రామ్లో. పాపది బర్త్డే ఉంటుంది. పాప హాస్టల్లో ఉండింటుంది. వాళ్ళ అమ్మనే వచ్చింటుంది అనమాట. వచ్చింటే చాలాసేపు వెయిట్ చేయించినారు. వాళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్ని కలవకుండానేమో అమ్మాయిని చాలాసేపు వెయిట్ చేయించి సాయంకాలం వరకు, అంటే 4 o'clock వరకేమో వెయిట్ చేయించి సాయంకాలం అప్పుడు పాపని మీతో పాటు తీసుకెళ్ళండి అని పంపించేసినారు. అసలు ఆడ విషయం ఏంటంటే, పాపది బర్త్డే కాబట్టి వాళ్ళ అమ్మ కేక్, బట్టలు అవి తీసుకొని వచ్చింది హాస్టల్ వరకు. తెచ్చి మంచిగా కలిసి మంచిగా బర్త్డే మంచిగా కొంచెం పాపని బాగా హ్యాపీగా ఉంచిపోదామని చెప్పి వస్తే, ఆడ ఏందో ఏమో కానీ వాళ్ళ కూతుర్ని వాళ్ళ అమ్మని కలవడానికి అంత ఇబ్బంది పెట్టి మరి ఫైనల్ చూస్తే పాపని నీతో పాటే తీసుకెళ్ళని చెప్పి బయటికి పంపించేసిండ్రంట. అసలు ఇంతకంటే అమానుషం ఎక్కడైనా ఉంటుందా? నేను ఎందుకే పేరెంట్స్ అందరికి చెప్పేది ఏంటి అని అంటే, మన పిల్లల్ని మనం కష్టపడి కొంతవరకు పెంచుకొని ఉంటాం, కొంతవరకు బాగానే చూసుకొని ఉంటాం. ఇంకా చదువు కూడా మనమే కష్టపడి మన దగ్గరనే పెట్టుకొని చూసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టళ్ళల్లో, గురుకుల పాఠశాలలు అక్కడెక్కడో వాడేసి ఆ పిల్లల మంచి చెడు చూడడానికి ఇట్లా పోయి ఇబ్బంది పడి ఇంత అవసరమా? మనం బ్రతికేదే కొద్ది రోజులు. నిజంగా అంటే మన లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఇవాళ రోజులలో మనం తినే ఫుడ్ని బట్టి ప్రతిదీ కలితే, కాబట్టి మన లైఫ్ స్పాన్ తక్కువ. సో మనం బ్రతికిన రోజులు మన పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళకు మంచి మంచి విలువలు, ఎథిక్స్, వాల్యూస్, మోరల్ ఇలాంటివి నేర్పిస్తే చాలు. మన స్కూల్ అంటే కంప్లీట్గా చదవద్దని కాదు, కానీ మన ఊళ్ళల్లో, మన చుట్టుపక్కల, మన సరౌండింగ్స్లోనే స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. సో అక్కడే చదివించుకుంటే అయిపోతుంది కదా. పూరా ఎవరికి లేని వాళ్ళైతే, స్కూలింగ్ లేని వాళ్ళకైతే ఖచ్చితంగా ఒకవేళ హాస్టల్ వదులుకున్నా పర్లేదు, కానీ మనం హాస్టల్లో పెట్టి వాళ్ళు అక్కడ ఉండగా మనకి ఇక్కడ ఏమన్నా అయితే ఇదంతా అవసరమా చెప్పండి? నేనైతే నాకు నచ్చింది ఏంది అని అంటే, తల్లిదండ్రుల దగ్గరనే పేరెంట్స్ ఉండి బ్రతికినాళ్ళు కలిసిమెలిసి అందరూ హ్యాపీగా హాయిగా బ్రతికిన 2 రోజులు కానీ హ్యాపీగా ఉండి, వాళ్ళ ఎదురుగానే కన్ను మూసినా, వాళ్ళ ఎదురుగానే కష్టాలు నష్టాలు చూసినా పిల్లలు చూసి వాళ్ళ నుండి ఇన్స్పైర్ అవుతారు. మా పేరెంట్స్ మా కోసం ఇంత కష్టపడ్డారు ఇది అని చెప్పి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఎక్కడో ఉంచి, వాళ్ళకి తెలియదు అబ్బా ఇప్పుడు చిన్న ఉన్నప్పుడే వాళ్ళని హాస్టల్లో వాడిస్తామా, పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనల్ని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడంలో తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళకు విలువలు తెలియవు. అక్కడెక్కడో హాస్టల్లో ఉంటారు. ఎంతసేపు ఉన్నా ఏ సర్ది వచ్చింది, ఏమొచ్చింది, ప్రతి సాటర్డే, సెకండ్ సాటర్డే ఎవరు పేరెంట్స్ వచ్చిండ్రు, ఏం తెచ్చిండ్రు, ఇట్లా ఉంటుంది తప్పితే కష్టాలు నష్టాలు వాళ్ళకి ఏం సరిగ్గా తెలియవు.